తీసుకెళ్లిన అమ్మాయి ఎవరు? రా. మళ్ళీ ఇంట్లో గొడవలు ఎందుకు సృష్టిస్తారు కదా? రా స్వప్న. రా రా. స్వప్న స్వప్న అదిగా స్వప్న. అన్నీ నీకు నచ్చేవేనే. మాదే ఉంది, పచ్చగడ్డి పచ్చడి చేసుకుని అన్న తింటాం. హాయ్, ఒక కంపెనీలో పనిచేసే వెరీ టాలెంటెడ్ డిజైనర్ ఆఫ్టర్ ఆల్ కూరగాయలు కొనడానికి వెళ్ళడమా? నువ్వు వెళ్ళవే. దీని మెదడు లాంటి పుచ్చులు సచ్చులు తీసుకురా. కానీ ఈ అనామకురాలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో ఇక నువ్వు మా కంపెనీలో ఎంప్లాయ్ కిందే లెక్క. సక మళ్ళీ నేను మీ కంపెనీలో పని చేస్తానని ఎలా అనుకుంటున్నావు? పోనీ నీ వేరే అవ్వలేదు, అలా నీకు అవార్డు వచ్చేలా చేశాను. నువ్వు పెట్టిన ముళ్ళ కిరీటం. అయితే గొప్పగా బతికే తెలివితేటలే లేవు. డబ్బు మీద ఆశ నాకు లేదని తెలీదా? డబ్బు విలువ నీకేం తెలుసు? కోట్లని ముష్టిగా మీ నాన్న మొహం మీద పడేస్తే తప్ప మీ నాన్న ఉంచుకోవడానికి కాదు. నీ అంతటా నువ్వు వేరే దారి లేని వాళ్లతో పని చేయాల్సిన కర్మ నాకు లేదు. వదిలేకపోతే ఏం చేస్తావే? అసలు నువ్వు ఈ ఇంటి నుంచి ఇదే కన్నుతో ఇదే కాలుతో కంపెనీలో చేరింది. అది మర్చిపోయినట్టుంది. శిక్ష పడేలా చేయడానికి కోర్టులు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. తీసుకో కావ్య, అనవసరంగా ప్రాబ్లమ్స్ లో పడకు. నువ్వు జైలుకు పంపించే అవకాశం నాకు దక్కుతుంది. అది జైలు గీలు అంటుంది. నిజంగానే అగ్రిమెంట్ ప్రకారం. కానీ దుగ్గిరాల వారి కంపెనీకి వ్యతిరేకంగా పనిచేసి ఏ కంపెనీలోనూ అన్నిటికీ సిద్ధంగానే ఉన్నా. ఎంత తెలివిగా నిన్ను ఇరికించిందే. ధైర్యంతోనే ఇవన్నీ మాట్లాడుతోంది. అసలు ఆ అగ్రిమెంట్ నే లేకుండా చేస్తే? సార్, ఈలోపు క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి కదా అని ముందు నా వైఫ్ని. నాకు టార్చర్ చూపిస్తారు, నన్ను ఇబ్బంది పెట్టకండి. పే చేస్తాను, నన్ను నమ్మండి. మీరు 10,000 కట్టడానికి ఇంత ఇబ్బంది పడుతుంది. మా బాస్కి తెలిస్తే అరుస్తారు. మీకు ఆ పరిస్థితి తీసుకురాను సార్. అప్పు, మీరు రేపటి నుండి జాయిన్ అవ్వచ్చు. స్టోర్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఇంత రిస్క్ తీసుకుని జాయిన్ చేయించడం అవసరమా? నేను డబ్బులు సంపాదించడానికి పడే కష్టం కంటే నువ్వు పోలీస్ అవ్వడానికి దాన్ని అబద్ధం చేసావు. నీకు ఇలాంటి డైలాగులు సెట్ అవ్వవు కానీ. పిలిచారంట. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. కావ్య పేరు ఎత్తడానికి వీల్లేదంటూ నీ పాటికి నువ్వు డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయావు. లేకపోతే అది ఈ ఇంటి సమస్య కావచ్చు. ఇదే నీ సమస్య. నీ భార్య మీద ఉన్న కోపం వల్ల ఒక కావ్య లాంటి తెలివైన మనిషి మన వైపు లేకపోవటం. చెయ్యి. అంటే నా మీద మీకు నమ్మకం లేదా? నీ దగ్గర కారు కొనే తను ఇంటికి రాకముందు నుంచే నేను కంపెనీని 10 సంవత్సరాలుగా గెలుచుకుంటూ వస్తున్న అవార్డుని ఈ సంవత్సరం గెలవలేకపోయినా నెంబర్ 1 పొజిషన్లో నిలబెడతాను. త్వరలో ఇస్తున్నావు రాజ్. తప్పు జరగకుండా చూసుకుంటా అని చెప్తున్నాను తాతయ్య. త్వరలోనే ఆ కళ. సార్ లేవండి. ఇంత సడన్ గా మా ఆఫీస్కి నమస్కారం మేడం. నీ నమస్కారాన్ని పట్టిన అనామిక ఎక్కడా? 28 గంటలు ఎక్కడ పని చేయించుకుంటున్నాం మేడం? ఫాల్స్ ఎలిగేషన్ మేడం. షడప్. ఎక్కడ తెలుసు? మీరు 28 డ్యూటీ చేస్తున్నారు. షడప్. లేబర్ ఆఫీసర్ ని మోసం. వీళ్ళు కాదు మేడం, వీళ్ళు. ఎస్. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడే తీసుకొస్తాను. వెళ్ళావు. ఇదిగోండి మేడం, అగ్రిమెంట్ పేపర్స్. వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా.
ఇచ్చి చావండి. ఓకే మేడం. తొందరగా. మేడం ఏమైంది? ఏంటి కంగారు పడుతున్నావు? నీ తప్పుడు. ఏ వెళ్ళు. సరే మేడం. తీసుకో. ఏమైనా దొరికిందా? చేస్తున్నాం. మీ స్టాఫ్ ని ఒక్కొక్కరిని లోపల పంపించు. పర్సనల్ గా ఎంక్వైరీ చేయాలి. ఎవరు చెప్పారు మీకు? అది కాదు అంత ఉండదు. అన్ని ఫైల్స్ చెక్ చేసి స్టాఫ్ అందరిని ఎంక్వైరీ చేసి ఏదైనా తేడా వస్తే నేను ఇవ్వను. నా అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? అబ్బే ఏం మొహం పెట్టుకొని వచ్చావు? కందిపప్పు మొహం. వదులు. నేను నిజంగా మీకు ద్రోహం చేయలేదండి. నన్ను నమ్మండి.